రాగానే మీటింగ్ పెట్టిండ్రు బ్యాంకులతో. పెడితే బ్యాంకు వాళ్ళు చెప్పారు, సారు 50,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం 2 లక్షల రుణమాఫీ మీరు మాట ఇచ్చిన ప్రకారం చేయాలంటే 50,000 కోట్లు కావాలన్న. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతాను. డైలాగ్ కొట్టి విన్నారు మీరు. ఇప్పుడే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతితో కట్టేస్తాను. మరి కట్టుకోలేదా కడుపు? దోసుకుంటూనే ఉన్నావా? నింటలేదని కడుపు. 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకి వెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళీ 9,000 కోట్లు మిగిలింది. 31,000 కోట్లు అని క్యాబినెట్ లో పెట్టింది. మన ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మిగిలింది. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్ లో పెట్టింది. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు ఎక్కడ కాడికి రైతులకు పైసలు ఏ కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి సారాన మాత్రమే చేసి 12 మంది రైతులను ఎండబెడుతున్న దగులుబాజీ ప్రభుత్వం. ఇంటి పేరు ఏ రేవంత్ రెడ్డి అంటే అందుల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏ రేవంత్ రెడ్డి అంటే ఏకుల రేవంత్ రెడ్డి, ఏకవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాడు, ఆయన ఏమనుకుంటాడు ఎరికైనా ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం ఇలా యూరియా కోసం కూడా కష్టం మర్చిపోతారు. ఇలా మొక్కజొన్న కేంద్రాల పడిగాపులు కాసిన మర్చిపోతారు. అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు, వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తాగట్టుకొని కూర్చున్నారు. వీడెక్కడ దొరికిండు ఆ దౌర్భాగ్యం, మాని ఒట్టెందుకు పెడతాను వీడని కసోటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊరుకోదు. నేను ఇప్పుడే పోయి మొక్క వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలు ఉంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలేదు. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో మీ సమేత నిజం ఉంటే ఏ ఊరికి పోదామా? నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్ పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతు వాస్తవమా కాదా? చాలా మాత్రమే జరిగింది, వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాశన చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడ మధ్యప్రదేశ్ లో మీటింగ్ పెట్టినట్టు. అదేంటి ఏమంటాడు వాడు, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పినట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ సారానా టోపీ బారానా, అది పరిస్థితి. ఈరోజు బ్యాంకుల చుట్టూ